అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మల్నాడు డ్రగ్స్ కేసు. పోలీసు అధికారుల కుమారులు కీలక నిందితులు. ఏఆర్డీసీపీ కొడుకు మోహన్ అరెస్ట్. హైదరాబాద్లోని కొంపల్లిలోని మల్నాడు కిచెన్ రెస్టారెంట్ డ్రగ్స్ కేసు దర్యాప్తు తీవ్రంగా సాగుతోంది. ఈ కేసులో పోలీసు అధికారుల కుమారులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలడంతో సంచలనం రేపింది. తాజాగా సైబరాబాద్ ఏఆర్డీసీపీ సంజీవ్ కుమార్ కుమారుడు పల్లేపాక మోహన్ను ఈగిల్ టీం అరెస్టు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఇంటెలిజెన్స్ అధికారి ఓఎన్డీ కుమారుడు రాహుల్ తేజ పాత్రను ఈగిల్ అధికారులు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మానేని అరెస్టు తర్వాత పోలీసులు ఈ నెట్వర్క్పై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా రాహుల్ తేజ పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారం ఈగిల్ అధికారులను షాక్కు గురిచేసింది. ఈ పోలీసు అధికారి కుమారుడు పాత్రపై ఆరా తీస్తున్న క్రమంలో ఏఆర్డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐబీ అధికారి కుమారుడు రాహుల్ తేజ్పై గతంలో నిజామాబాద్లో కేసు నమోదైనా పోలీసులు అతన్ని అరెస్టు చేయకుండా జాప్యం చేశారనే విషయం ఈగిల్ అధికారులు గుర్తించారు. సదరు అధికారి ప్రస్తుతం ఓఎస్డీగా ఎస్ఐబీలోనే కొనసాగుతున్నాడు. ఈ కేసులో అతని పాత్రను పరిశోధించడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో అతని స్టేట్మెంట్ను రికార్డు చేయడం జరిగింది. మల్నాడు డ్రగ్స్ కేసులో ఈగిల్ టీం విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల పాల్గొన్నప్పటికీ చర్యలు తీసుకోని అంశాలు సర్కారును సీరియస్గా మార్చాయి. అదనపు వివరాలు. స్థానిక వార్తల ప్రకారం మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మానేని 34 పై మొదట ఈగిల్ టీం దాడి చేసి కోకేన్, ఎక్స్టసీ పిల్స్, ఓజీ కుష్ వీడ్ వంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సూర్య ముంబై, గోవా, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి నైజీరియన్ సప్లయర్ల నుంచి డ్రగ్స్ సేకరించి హైదరాబాద్ పబ్లు, ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్లు, స్టూడెంట్లకు అమ్ముతున్నాడు. ఈ కేసులో మోహన్ నైజీరియన్ సప్లయర్లు మరియు హైదరాబాద్ క్లయింట్ల మధ్య లింక్గా పనిచేశాడు. రాహుల్ తేజ్ 2024లో నిజామాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ పోలీసులు అతన్ని అరెస్టు చేయకుండా వదిలేశారు. అతను మల్నాడు యజమాని సూర్యతో సన్నిహిత సంబంధం ఉన్నాడు. ఈగిల్ టీం విచారణలో మోహన్, రాహుల్ తేజ్, సూర్య, హర్ష, సందీప్లు డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ రింగ్లో పాల్గొన్నట్లు తేలింది. మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. మరిన్ని అరెస్టులు జరుగుతున్నాయి. పోలీసు డిపార్ట్మెంట్లో పోలీసుల పాల్గొన్నప్పటికీ చర్యలు తీసుకోని అంశాలు సర్కారును సీరియస్గా మార్చాయి. జాగ్రత్తలు, సలహాలు. డ్రగ్స్ వాడకం మానుకోండి. ఇది ఆరోగ్యానికి, చట్టానికి హాని కలిగిస్తుంది. డ్రగ్స్ వ్యసనం ఉన్నవారు 104 లేదా 1800 -11 డినిక్షన్ హెల్ప్ లైన్లకు సంప్రదించండి. డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ లేదా అనుమానాస్పద చర్యలు గమనించినప్పుడు వెంటనే స్థానిక పోలీసులకు 100 సమాచారం ఇవ్వండి. పోలీసు అధికారులు లేదా వారి కుమారులు డ్రగ్స్లో పాల్గొన్నట్లు అనుమానం వచ్చినప్పుడు ఈగిల్ టీం లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించండి. సమాజంలో డ్రగ్స్ వాడకం, డిస్ట్రిబ్యూషన్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. యువతను డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.